ఇవాల్టి మన టాపిక్ ఆప్షన్స్ గురించి అండి. డెరివేటివ్ సెగ్మెంట్. చాలామంది డెరివేటివ్స్ అంటే భయపడతారు. F1 అంటే లూజ్ అవుతారు, రైట్? ఇన్ఫ్యాక్ట్ నేను లూజ్ అయ్యాను. బట్ ఇంట్రాడే చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఇంట్రాడే చేసినప్పుడు, ఇంట్రాడే అంటే మనకి 9:15 టు 3:30 PM ఈ మధ్యలోని ఇంట్రాడే ఆ రోజే స్క్వేర్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే మనీ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఇంట్రాడే చేస్తారు. యాక్చువల్గా ఫ్రీ టైం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్రాడే చేయాలి. వర్కింగ్ పీపుల్స్ ఇంట్రాడే చేయడానికి వాళ్ళకి అంత టైం ఉండదు. స్పెక్యులేట్ చేయడానికి చాలా చేయాలన్నమాట. అది ఎలా చేయాలి ఏంటనేది కంప్లీట్ వీడియోలో సిరీస్ లాగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. నాకు తెలిసిందే చెప్తాను, నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. నా 4 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్తాను నేను. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తారంటే మార్నింగ్ ఈ లెవెల్లో బై చేయాలా, ఈ లెవెల్కి వస్తే సెల్ చేయాలా, ఫాలోయింగ్ చాలా ఎక్కువైపోతుంటుంది. దానివల్ల యూజ్ అయితే ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రాడే చేసేటప్పుడు స్టాప్ లాసెస్ అంటే ఎస్ఎల్, స్టాప్ లాసెస్ ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి. అందులో ఆప్షన్స్ చేయాలంటే ప్రీమియం అనేది డీకే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మ్యాక్సిమమ్ వీక్లోని ఎవరైనా ఓపెన్ చేసి చూడండి, నిఫ్టీ చార్ట్, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా, జనరల్గా ఈ రెండింటిలోనే ఎక్కువ మంది ట్రేడ్స్ చేస్తుంటారు. ఈ రెండు చార్ట్లోని వీక్లీ ఒక 2 times కానీ, ఒక 1 time కానీ, లేదా ఒక 3 times కానీ మొమెంటం ఉంటుంది. 3 times అన్నది చాలా రేరు. మోస్ట్ ప్రాబ్లీ 2 times ఉంటుంది. ఈదర్ అప్ సైడ్ అయినా, ఈదర్ డౌన్ సైడ్ అయినా. మోస్ట్ ప్రాబ్లీ సైడ్ వేస్ ఉండే ఛాన్సే ఉంటుంది. సైడ్ వేస్ ఉన్నప్పుడు ప్రీమియమ్స్ అనేది డికే అయిపోతుంటుంది. ఆప్షన్ బై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్రీమియం కరిగిపోతుంటుంది. ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీ వచ్చేసి థర్స్డే. నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే ఉంటుంది. ఇంతమంది బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే ఉండేది, ఇప్పుడు తీసేసారు, చేంజెస్ అయిపోయాయండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంక మీద మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో ప్రీమియమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు అందరూ నిఫ్టీ చేస్తారు కాబట్టి నిఫ్టీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. స్టే ట్యూన్ అంటే ఇంకా అప్డేట్ చాలా చెప్తుంటాను వీడియోలోని. ఎలా చేయాలో ఏంటనేది నేర్చుకోండి.